హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు చేశానండి. మేము ఎలా చేసుకుంటామో అలానే చూపించాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 200 గ్రాముల ఆయిల్ వేసుకుని వేడయ్యాక కచ్చా పచ్చాగా దంచుకుని ఉల్లిపాయ పేస్ట్, సాల్ట్ వేసి ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత టమాటో పేస్టు, పసుపు, కారం వేసి కాసేపు మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, తర్వాత చింతపండు పులుసు ముక్క ములిగేంత వరకు నీళ్లు వేసుకుని పైన ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో గిన్నెను కదుపుకుంటూ ఉండాలి. అది ఉడికేలోపు ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ చూపించిన మసాలాలను వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసుకుని అలాగే పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఆంధ్ర చేపల పులుసు. ఇంకా వివరంగా కావాలంటే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది, ఒకసారి లింక్ని క్లిక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. చల్లగైన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.